This meeting is being recorded. సో, నిన్న ప్రీవియస్ క్లాస్‌లో మనం ఏసీఎల్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఏసీఎల్ ఏసీఎల్‌లో క్రియేట్ ఏసీఎల్, రీడ్ ఏసీఎల్, రైట్ ఏసీఎల్, డిలీట్ ఏసీఎల్ ఎలా క్రియేట్ చేయాలి సెపరేట్‌గా. అలాగే అలా క్రియేట్ చేయటం వల్ల ఏమవుతుంది, ఆపరేషన్స్ ఏమవుతాయి, యూజర్‌కి ఏ విధంగా యాక్సెస్ వస్తుంది అనేది మనం నిన్న చూసాం. ఓకే. అలాగే లాస్ట్‌లో మనం ఏసీఎల్స్ ఎన్ని టైప్సో చూసాం. ఒకటేమో రో లెవెల్ ఏసీఎల్ లేదా టేబుల్ లెవెల్ ఏసీఎల్ అంటాం. రెండోది వచ్చేసరికి ఫీల్డ్ లెవెల్ ఏసీఎల్ లేదా కాలమ్ లెవెల్ ఏసీఎల్. అంటే ఈరోజు చెప్తాం. ఈరోజు ఏం చెప్తాము అంటే ఏసీఎల్‌లో ఇది లాస్ట్ అనమాట. సో, ఎంటైర్ టేబుల్‌కి యాక్సెస్ ఇచ్చి, ఒక పర్టిక్యులర్ ఫీల్డ్‌కి యాక్సెస్ తీసేయటం. ఓకే. ఒక ఫీల్డ్‌కి కానీ, 2 ఫీల్డ్స్‌కి కానీ, 3 ఫీల్డ్స్‌కి కానీ తీసేయటం. ఎందుకలా తీసేయాలి? ఆల్రెడీ ఇస్తున్నాం కదంటే, కొన్ని సందర్భాల్లో యాక్సెస్ అనేది ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలి. అనదర్ ఫీల్డ్ చూపించడం వల్ల వాళ్ళు డేటా బ్రీచ్ అనేది జరగొచ్చు. ఓకే. అంటే కొంతమందికి ఇంతవరకే యాక్సెస్ ఇవ్వాలి అని కొన్ని లాజిక్స్ ఉంటాయి. ఎండ్ యూజర్ అనే అతనికి బ్యాక్ ఎండ్‌లో ఏమీ కనపడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు గుర్తుందో లేదో ఒకసారి ఇన్సిడెంట్ డాట్ లిస్ట్ అని కొడితే ఆహ్, మనం ఏదో ఒక ఇన్సిడెంట్ ఓపెన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఈ ఇన్సిడెంట్ ఓపెన్ చేస్తే, ఇక్కడ ఎండ్ యూజర్ ఎవరైతే రిక్వెస్ట్ రైజ్ చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ జో ఎంప్లాయ్ అనే అతను ఎండ్ యూజర్ ఆర్ కాలర్. ఇతను ఈ టికెట్‌కి సంబంధించిన డీటెయిల్స్ తెలియాలంటే ఇతను వర్క్ నోట్స్ చూడడు. ఇతనికి వర్క్ నోట్స్ అసలు రావు. కామెంట్స్‌లో ఏమైతే ఎంటర్ చేస్తామో అయ్యొస్తాయి. ఓకే. వర్క్ నోట్ ఎవరికి? ఈ టికెట్ మీద ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి. సో, ఎందుకు వర్క్ నోట్ చూడకూడదు ఇతనంటే, ఈ టికెట్ గురించి వాళ్ళు అంటే అసైన్‌మెంట్ గ్రూప్ టీమ్ గాని, లేకపోతే ఐటీఎల్ టీమ్ గాని, వాళ్ళు చేసే వర్క్ అనేది ఇతనికి తెలియాల్సిన అవసరం లేదు. సో, ఇట్స్ నాట్ హిస్ పాయింట్. ఓకే. ఇతనికి కావాల్సిందల్లా ఏంటంటే, తన టికెట్ రిజాల్వ్ అయిందా లేదా? తన టికెట్ కోసం రిజల్యూషన్ కోసం ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా లేదా? అది. అలాంటివి మాత్రం. అదే విధంగా ఇప్పుడు ఇన్సిడెంట్‌లో చూస్తే మీరు ఆహ్, మీకు ఒక కొత్త టాపిక్ పాయింట్ చెప్తాను. అదేంటి అంటే ఎప్పుడైనా మనం రికార్డ్ ఓపెన్ చేసినప్పుడు, ఈ రికార్డ్ ఓపెన్ చేసినప్పుడు ఎగ్జాంపుల్ ఈ రికార్డు. ఇందులో ఈ ఫీల్డు దాని వాల్యూ ఉంది. ఓకేనా? కానీ ఇది బ్యాక్ ఎండ్ వాల్యూ కాదు. లేబుల్. ఇట్స్ కాల్డ్ లేబుల్. మీకు తెలుసు, మనం టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు, ఫీల్డ్స్ క్రియేట్ చేసేటప్పుడు లేబుల్ అంటాం. ఓకే. అంటే లేబుల్ అంటే కనపడేది. డిస్‌ప్లే లేబుల్ అనమాట. దీని బ్యాక్ ఎండ్ నేమ్ ఇక్కడ చూపించదు. సో, బ్యాక్ ఎండ్ నేమ్ చూడాలంటే మామూలుగా మనం ఏదైనా ఫీల్డ్ మీద రైట్ క్లిక్ చేసి, ఈ లేబుల్ మీద రైట్ క్లిక్ చేస్తే, షో అని కొడితే, ఆ షోలో ఉన్న పేరే మనకి దాని యొక్క బ్యాక్ ఎండ్ నేమ్ అనమాట. ఓకే. ఇది గాని, లేకపోతే ఇక్కడ కాలర్ అని ఉన్నది, కాలర్ అండర్‌స్కోర్ ఐడీ అని ఉంటుంది. ఇలా. సో, ఇప్పుడు ఇలా చూపిస్తుంది కదా! మనం మొత్తం టేబుల్ మీద అసలు ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయో తెలియాలి అంటే, మామూలుగా అయితే ఇది ఫార్ములేట్ ద్వారా వచ్చింది. అంటే నా టేబుల్ మీద ఇంకా చాలా ఫీల్డ్స్ ఉండొచ్చు. అలాంటప్పుడు ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, ఒక రికార్డ్‌లో ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయో చూడాలి అంటే, ఈ గ్రే ఏరియాలో రైట్ క్లిక్ చేసి, షో ఎక్స్ఎంఎల్ ఇది క్లిక్ చేస్తే, ఇక్కడ ఒక ఎక్స్ఎంఎల్ వస్తుంది. అంటే సర్వీస్‌లో ఏం చేస్తుందంటే రికార్డ్స్ అన్నిటిని ఎక్స్ఎంఎల్ ఫార్మాట్‌లో స్టోర్ చేస్తుంది. ఎక్స్ఎంఎల్‌లో టేబుల్ నేమ్, తర్వాత ట్యాగ్స్, వీటిని మనం లేబుల్స్‌ని ట్యాగ్‌లుగా ఎక్స్ఎంఎల్ ఫార్మాట్‌లో చేస్తుంది. ఓకే. సో, ఇది టోటల్ ఎక్స్ఎంఎల్ ఫార్మాట్. ఇందులో ఇన్సిడెంట్ టేబుల్, ఇందులో ఇయన్నీ ఫీల్డ్స్. ఓకే. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనం చూడనియన్నీ ఉంటాయి. కాకపోతే కొంచెం ప్రాబ్లమ్ ఏంటి అంటే లేబుల్స్ ఉండవసలు. ఇక్కడ లేబుల్స్ అసలుండవు. ఎక్స్ఎంఎల్ అంతా బ్యాక్ ఎండ్ వాల్యూస్‌తో ఉంటుంది. యాక్టివ్, యాక్టివిటీ డ్యూ, అడిషనల్, అసైనీ, అప్రూవ్, ఇవన్నీ ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ ఈ వైట్ కలర్‌లో ఉన్నయి ఏంటి అంటే వాటి యొక్క వాల్యూస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నంబర్ అని ఉంది కదా! నంబర్‌లో 10009 ఉంది. అంటే ఇక్కడ మీరు చూస్తే నంబర్‌లో ఇందులో ఇది ఉందన్నమాట. సో, ఎక్స్ఎంఎల్ ఎలా స్టోర్ చేసిద్దంటే దాని బ్యాక్ ఎండ్ నేమ్‌తో ట్యాగ్ రూపంలో స్టోర్ చేస్తది. ఇదిగోండి నంబర్ ఓపెన్ ట్యాగ్, నంబర్ క్లోజింగ్ ట్యాగ్, ఈ మధ్యలో ఉండే వాల్యూ. సో, ఈ ఎక్స్ఎంఎల్ అనేది ఏంటంటే, ఈ రికార్డ్‌ని మనం స్టోర్ చేసుకోవాలి అన్నా, లైక్ మనం సేవ్ చేసుకోవాలి అన్నా, లేకపోతే ఎవరికన్నా షేర్ చేయాలన్నా, ఈ రికార్డ్‌ని వేరే సిస్టమ్‌కి షేర్ చేయాలన్నా ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ వాడతాం. అందుకోసం ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే ఎక్స్‌పోర్ట్ కొడితే ఎక్స్ఎంఎల్, ఎక్స్ఎంఎల్ ఆప్షన్ ఉంటుంది. పీడీఎఫ్ వచ్చి నార్మలే. లైక్ పీడీఎఫ్ ఈజ్ కామన్. జస్ట్ జనరిక్ పీడీఎఫ్ ఎవరికైనా మేనేజర్‌లకి వాళ్ళకి మెయిల్ చేయాలంటే. బట్ మన ఇన్‌స్టెన్స్‌లో డెవ్ నుంచి క్యూఏకి, క్యూఏ నుంచి యూఏటీకి మూవ్ చేయాలనుకుంటే ఎక్స్ఎంఎల్ ఉంటుందనమాట. ఎక్స్ఎంఎల్. ఓకేనా? సో, ఇది ఎక్స్ఎంఎల్ ఫార్మాట్‌లో ఉంటుంది. అలాగే ఇందాక చెప్పినట్లు సిస్ మనం ఫ్రంట్ కనపడేవే కాకుండా బ్యాక్‌లో చాలా ఫీల్డ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ.
చూడండి కంపెనీలో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే దీని వాల్యూ ఇక్కడుంది. కంపెనీ ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్. కానీ ఇక్కడ డిస్‌ప్లే వాల్యూ అని ఉంటుంది. సో, ఈ లేకపోతే ఇక్కడ చూద్దాం. కాలర్ ఐడీ ఉంది. కాలర్ ఐడీ క్లోజ్ ఉంది. వైట్ కలర్‌లో ఆహ్, వాల్యూ ఉంది. బట్ డిస్‌ప్లే వాల్యూలో జో ఎంప్లాయీ ఉంది. ఇది ఇలా డిస్‌ప్లే వాల్యూ అని ఉంది అంటే దాని అర్థం ఏంటంటే అది రిఫరెన్స్‌కి సంబంధించిన ఫీల్డ్ అని అర్థం. ఓకే. ఇక్కడ కాలర్ అనేది జో ఎంప్లాయీ అనేది రిఫరెన్స్ ఫీల్డ్ యూజర్ టేబుల్ నుంచి వస్తుంది. సో, రిఫరెన్స్ ఫీల్డ్‌కి ఎప్పుడు 2 వాల్యూస్ ఉంటాయి. డిస్‌ప్లే వాల్యూ, మామూలు వాల్యూ. డిస్‌ప్లే వాల్యూ వచ్చి మనం ఏదైతే చూస్తామో అది. మామూలు వాల్యూ వచ్చి ఆ రికార్డ్ యొక్క సిస్ఐడి. జో ఎంప్లాయీ యొక్క సిస్ఐడి. ఓకే. ఇక్కడ కూడా అంతే. కంపెనీ ఏమో యాక్మే దాని యొక్క సిస్ఐడి ఇది. అలాగే ఓపెన్డ్ బై ఏమో సిస్టమ్ అడ్మిన్ దాని యొక్క వాడి యొక్క సిస్ఐడి ఇది. ఇలా ఉంటుందన్నమాట. ఓకే. సో, ఈ విధంగా చాలా ఫీల్డ్స్ మనకు కనపడకుండా ఇక్కడ ఉంటాయన్నమాట. ఓకే. సో, ఈ ఫీల్డ్స్ అన్నీ వాళ్ళకి యాక్సెస్ అవసరం లేదు. వాళ్ళకి ఎంతవరకు కావాలో అంతవరకే ఇవ్వాలి. సో, ఇలాంటి సినారియోలు మనకి ఎక్కువ శాతం ఏంటంటే ఔట్ ఆఫ్ ద బాక్స్ మనకు వచ్చేస్తాయి. ఔట్ ఆఫ్ ద బాక్స్‌లోనే ఈ ఫీల్డ్స్ కనపడకూడదు ఎండ్ యూజర్‌కి. ఈ ఫీల్డ్స్ ఏజెంట్ కనపడాలి. ఈ ఫీల్డ్స్ డెవలపర్ కనపడకూడదు. ఇలా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. కానీ మనం ఏదైనా కస్టమ్ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఔట్ ఆఫ్ ద బాక్స్ పనిచేయదు కాబట్టి ఒకవేళ క్లయింట్ మనకి యూజర్ ఈ టేబుల్‌లో ఈ ఫీల్డ్‌ని చూడక్కర్లేదు. ఈ ఫీల్డ్‌ని మీరు హైడ్ చేసుకోండి. ఈ ఫీల్డ్‌ని హైడ్ చేయండి అని చెప్తే మనం ఒక ఏసీఎల్స్ రాయాలి. అదే కాలమ్ లెవెల్ ఏసీఎల్ లేదా ఫీల్డ్ లెవెల్ ఏసీఎల్. సో, మనం ఏం చేద్దామంటే మన సీఎస్‌వి కేస్ అనే టేబుల్ ఉంది కదా! సీఎస్‌వి కేసెస్ అనే టేబుల్. ఓకే. ఎప్పుడైనా సరే ఏసీఎల్స్ అనేవి కొత్తగా టేబుల్ క్రియేట్ చేసి దాని మీద అప్లై చేయండి. ఇన్సిడెంట్స్, ప్రాబ్లమ్స్ మీద చేయొద్దు. ఎందుకంటే వాటి మీద ఆల్రెడీ చాలా వందల ఏసీఎల్స్. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే, ఇందులో నుంచి యూజర్‌కి నంబర్ తీసేద్దాం. నంబర్‌ని మనం అతనికి నంబర్‌ని తీసేద్దాం. నంబర్‌ని కనపడకుండా చేద్దాం. ఓకే. దానికోసం మనం ఏం చేయాలి అంటే, మనం ఈసారి ఏం చేద్దామంటే, ఒక కొత్త ఏసీఎల్ క్రియేట్ చేద్దాం. కొత్త ఏసీఎల్ క్రియేట్ చేద్దాం. ఓకే. ఏసీఎల్ క్రియేట్ చేయడానికి ఏం ఏం కావాలి? మనకి ఈవెన్ అడ్మిన్ అయినా గాని ఏం కావాలి మనకు ఏసీఎల్ క్రియేట్ చేయాలంటే? ఎనీ ఐడియా? ఈవెన్ నేను అడ్మిన్ అయినా గాని ఏసీలో ఓపెన్ చేస్తే నాకు రీడ్ ఓన్లీ ఉంటది. క్రియేట్ చేయాలి అంటే ఏ రోల్ కావాలి నాకు? ఎలివేట్ రోల్ కదా. ఎలివేటెడ్‌లో ఏ రోల్ ఉండాలి? ఎలివేటెడ్‌లో ఇది జస్ట్ ఆప్షన్. ఎలివేట్ రోల్ చేసుకోండి అని. ఏ రోల్‌కి ఎలివేట్ చేసుకోవాలి? సో, గుర్తుపెట్టుకోండి ఇది అడ్మిన్. ఇది వచ్చేసరికి సెక్యూరిటీ అండర్‌స్కోర్ అడ్మిన్. ఓకే. సెక్యూరిటీస్ నథింగ్ బట్ ఏసీఎల్. ఓకే. అప్డేట్ కొడతాం. యాహ్! అప్డేట్ కొడతాం. ఇది లాగౌట్ అయ్యేదాకా ఇది ఇలానే ఉండిపోతుంది. సో, ఇప్పుడు మనం ఏసీఎల్స్ క్రియేట్ చేయాలి అంటే, ఇక్కడ మనం ఈ 3 డాట్స్ మీద మన టేబుల్ లిస్ట్‌లోనే డైరెక్ట్‌గా ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి, కాన్ఫిగర్ సెక్యూరిటీ రూల్స్ అనమాట. ఇక్కడ ఏసీఎల్ అనే పేరుతో రాదు. సెక్యూరిటీ రూల్స్‌తో వస్తుంది. ఓకే. అందుకని అది సెక్యూరిటీ అడ్మిన్. ఇక్కడ క్లిక్ చేస్తే, ఈ టేబుల్ మీద ఎన్ని ఏసీఎల్స్ ఉన్నాయో అన్నీ చూపిస్తుంది. ఈ టేబుల్ మీద. ఓకే. ఇవన్నీ ఔట్ ఆఫ్ ద బాక్స్ కొన్ని టేబుల్ క్రియేట్ అయినప్పుడు వస్తాయి. బట్ కెన్ ఇగ్నోర్. ఓకే. సో, తర్వాత మనం న్యూ క్లిక్ చేసి ఇప్పుడు టైప్ రికార్డు ఆపరేషన్ క్రియేట్ కాదు. యాక్చువల్లీ రీడ్ పెట్టాలి. ఎందుకంటే ఫీల్డ్ క్రియేట్ ఉండదు కాబట్టి, ఫీల్డ్ రీడే ఉంటది కాబట్టి రీడ్ ఆపరేషన్ పెట్టి అది కంప్లీట్ లోడ్ అవ్వలేదు. అందుకే స్లోగా ఉంది. ఓకే. రీడ్ ఆపరేషన్. తర్వాత అడ్మిన్ ఓవర్రైడ్ ఈస్ ఫైన్. యాక్టివ్, అడ్వాన్స్డ్ వదిలేయండి. డైరెక్షన్ అలౌ యూ. ఇక్కడ నేమ్ దగ్గర స్టార్ ఉంది కదా! అంటే టేబుల్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడికొచ్చి మన టేబుల్ సెలెక్ట్ చేస్తాం. సీఎస్‌వి కేసెస్. సో, మీరు ఇలానే వదిలేస్తే ఏమైద్దంటే ఇది టేబుల్ లెవెల్ యాక్సెస్. ఇందాక మనం ఆల్రెడీ రాసాం కదా నిన్న. టేబుల్ లెవెల్ యాక్సెస్. ఇక్కడ టేబుల్ నేమ్ ఇచ్చి నన్ ఇస్తే టేబుల్ లెవెల్ యాక్సెస్ అనమాట. ఓకే. సో, మీరు గమనిస్తే ఇక్కడ ఒక బ్లూ ట్రయాంగిల్ ఉంది. ఓకే. ఇది క్లిక్ చేస్తే మీరు ఏం సెలెక్ట్ చేశారు? అంటే ఇందాక ఏసీఎల్స్ ఓపెన్ చేసినప్పుడు మనకి నేమ్ దగ్గర ఉందిగా ఇదనమాట ఉండేది. ఈ డాట్ క్లిక్ చేస్తే మళ్ళీ మీరు టేబుల్, ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. సో, ఈసారి మన ఫీల్డ్స్‌లో ఇక్కడ ఆహ్, నంబర్ ఇస్తాను. ఓకే. నంబర్ ఇచ్చి ఇప్పుడు ట్రయాంగిల్ క్లిక్ చేస్తే చూడండి టేబుల్ నేమ్ డాట్ ఫీల్డ్ నేమ్. ఇదే మన ఏసీఎల్ నేమ్స్ దగ్గర ఉండేది.
ఓకే. ఇప్పుడు నేనేమిచ్చాను, టేబుల్ టేబుల్ ఇది, ఫీల్డ్ ఇది, దీని మీద రీడ్ ఏసీఎల్ రాస్తున్నాను. సో, రాసేటప్పుడు రోల్ ఏం చేస్తానంటే ఇక్కడ రోల్ వచ్చేసరికి సంథింగ్ లైక్ మనం ఆహ్, టేబుల్ లెవెల్ యాక్సెస్ ఉంది చూసారా? ఆ టేబుల్ లెవెల్ యాక్సెస్‌ది కాకుండా లెట్స్ సే కొత్త రోల్ క్రియేట్ చేద్దాం. ఓకే. కొత్త రోల్ అనేది క్రియేట్ చేద్దాం. సో, రోల్ ఏదైనా మనం కొత్తది రిఫరెన్స్ వచ్చినప్పుడు ఏదైనా కొత్తది క్రియేట్ చేయాలంటే, మనం మళ్ళీ ఆ టేబుల్స్‌లోకెళ్ళకుండా ఫర్ ఎగ్జాంపుల్ రోల్స్ టేబుల్‌లోకెళ్ళకుండా ఇక్కడే మనం న్యూ కొట్టొచ్చు. బట్ ఇక్కడ న్యూ కొడితే ఏంటి అంటే, మనకి కంప్లీట్‌గా కంట్రోల్ ఉండదు. అంటే ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, ఏంటి అని మనకు అప్డేట్ కనపడదు క్లియర్‌గా. బట్ చిన్న చిన్న వాటికి మనం ఇక్కడ చేసుకోవచ్చు. మనకు ఐడియా ఉన్న వాటి వరకు. సో, ఇక్కడొచ్చేసరికి సీఎస్‌వి, సీఎస్‌వి అండర్‌స్కోర్ కేస్ అండర్‌స్కోర్ నంబర్ అని ఇస్తాను. ఓకే. నంబర్ అంటే ఈ రోల్ ఉన్న వ్యక్తులు మాత్రమే ఆ రీడ్ చేయగలరు ఆ ఫీల్డ్‌ని. ఓకే. సో, ఇచ్చేసి సేవ్ చేస్తే ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ చూడండి ఆహ్, నా మొత్తం ఈ టేబుల్ మీద ఎన్ని ఏసీఎల్స్ ఉన్నాయో ఇక్కడ చూపిస్తది. రీడ్ ఆపరేషన్. సో, రో లెవెల్‌లో 2 ఉన్నాయి. ఎందుకు 2 ఉన్నాయంటే ఒకటేమో టేబుల్ క్రియేట్ చేసినప్పుడు డిఫాల్ట్‌గా ఒక రోల్ వచ్చిందిగా మనకి. అందుకోసం ఈ రో లెవెల్‌లో ఈ ఒక ఏసీఎల్. తర్వాత నిన్న మనం కస్టమ్ రోల్ క్రియేట్ చేసి ఇచ్చాం కాబట్టి ఈ రో లెవెల్‌లో ఈ ఏసీఎల్. ఇప్పుడు కొత్తగా ఫీల్డ్ లెవెల్ అవుతుంది. ఫీల్డ్ లెవెల్ అంటే టేబుల్ డాట్ ఫీల్డ్ ఇదనమాట. ఇది యాడ్ అవుతుంది. మన ఏసీఎల్ ఫ్లోలో ఇది యాడ్ అవుతుందనమాట. అందుకోసం 3 ఏసీఎల్స్ ఉన్నాయి రీడ్‌కి. 2 ఏమో రో లెవెల్‌లో, ఒకటి ఫీల్డ్ లెవెల్‌లో అని చూపిస్తుంది. ఓకే. కంటిన్యూ కొడితే సేవ్ అయిపోయింది. ఇప్పుడు సేవ్ అయిన తర్వాత మనం ఏం చేద్దామంటే నిన్న మనం అరెన్ అనే అతన్ని ఇంపర్సనేట్ అయ్యాం కదా! అతన్ని ఇంపర్సనేట్ అవుదాం. ఓకే. ఎందుకంటే అతనికి టేబుల్ లెవెల్ యాక్సెస్ ఉంది కాబట్టి అరెన్ ఊబీలోకెళ్ళి ఇతన్ని సెలెక్ట్ చేసి ఒకసారి ఆ లిస్ట్ చూద్దాం. ఓకే. సో, హిస్టరీలోకెళ్తే సీఎస్‌వి కేస్ ఉంటది. సో, సీఎస్‌వి కేసెస్ టేబుల్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూస్తే మీరు క్రియేటెడ్ ఉంది, షార్ట్ డిస్క్రిప్షన్ ఉంది. సరే పర్సనలైజ్డ్‌లో చూద్దాం. ఆ ఫీల్డ్ లేదు. ఓకే. సరే ఒక రికార్డ్ ఓపెన్ చేసి చూద్దాం. ఆ ఫీల్డ్ కనపడదు. ఓకే. ఆ ప్లేస్‌మెంట్ ఇలానే చూపించిద్ది గానీ, ఆ ఫీల్డ్ మాత్రం కనపడదనమాట. ఓకేనా? సో, ఈ విధంగా ఆ ఫీల్డ్ అనేది మనం యూజర్‌కి ఏదైనా పర్టిక్యులర్ యూజర్‌కి ఫీల్డ్‌ని మనం కనిపించకుండా చేయాలి. అంటే ఐ మీన్ కనిపించకుండా కాదు, యాక్సెస్ లేకుండా చేయాలి అంటే రీడ్ ఏసీఎల్ రాస్తే అతనికి ఆ ఫీల్డ్ కనపడదు. ఆర్ యాక్సెస్ ఉండదనమాట. ఓకే. ఇది నాట్ ఓన్లీ ఇక్కడ మాత్రమే కాదు, ఇక్కడ గూడా కనపడదు. ఓకే. సరే మరి ఇది ఆల్రెడీ మనం చేసాం గదా! యూఏ పాలిసీ ద్వారా ఫీల్డ్ హైడ్ చేస్తున్నాం కదా! ఎందుకు మళ్ళీ ఇక్కడ చేయాలి, మనం ఇలా చేయాలి అంటే, మీకు గుర్తున్నంత వరకైతే యూఏ పాలిసీ రాసినప్పుడు ఫీల్డ్ అనేది ఫార్మ్ మీద కనపడదు. లైక్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫార్మ్ మీద. కానీ లిస్ట్‌లోకెళ్తే అతను సింపుల్‌గా ఈజీగా ఆ ఫీల్డ్‌ని చూడగలడు. ఓకే. సో, యూఐ పాలిసీ ఓన్లీ క్లయింట్ లెవెల్ అంటే ఫార్మ్ మీద డిస్‌ప్లే అయ్యే ఫార్మ్ మీద మాత్రమే లాజిక్స్ అప్లై చేసిద్ది. ఏసీఎల్ అనేది సర్వర్ లెవెల్. ఎంటైర్ టేబుల్ ఉన్న డేటాబేస్ మీద అప్లై అయ్యేది. అది డిఫరెన్స్. ఓకేనా? సో, ఇప్పుడు ఇతను ఎంత ట్రై చేసినా గాని ఆ నంబర్ అనేది కనపడదు. ఒకవేళ మీరు అదే నంబర్‌ని యూఐ పాలిసీతో హైడ్ చేస్తే అతను సింపుల్‌గా లిస్ట్‌కొచ్చేసి ఇక్కడ గేర్ ఐకాన్ మీద కొట్టి ఇక్కడ ఆ ఫీల్డ్‌ని యాడ్ చేసుకుంటాడు. యూఐ పాలిసీ పనిచేయదు. ఇక్కడ లిస్ట్ వ్యూలో పనిచేయదు. ఓకే. అలా అని చెప్పి డేటా పాలిసీలో ఆ ఫీల్డ్‌ని మనం హైడ్ చేయలేం. ఎందుకంటే డేటా పాలిసీలో విజిబిలిటీ ఆప్షన్ లేదు. ఓన్లీ ఇది రీడ్ ఓన్లీ గాని, మానిటరీ గాని చేస్తుంది తప్ప డేటా పాలిసీ విజిబిలిటీని కంట్రోల్ చేయదు. సో, డేటా పాలిసీ ఈవెన్ తో సర్వర్ సైడ్ అయినా గాని ఈ ఆప్షన్ లేకపోవటం వల్ల దీన్ని మనం వాడలేం. ఓకేనా? సో, ఇక్కడ ఇప్పటికిప్పుడు మనం 3 టాపిక్‌ల గురించి చెప్పుకున్నాం. బ్రింగ్ మై నోట్ ప్యాడ్. ఓకే. ఆహ్, సో, ఒక ఫీల్డ్ యొక్క విజిబిలిటీని మనం 2 రకాలుగా కంట్రోల్ చేయొచ్చు. ఒకటి యూఐ పాలిసీ, రెండవది ఏసీఎల్. ఓకే. సో, యూఐ పాలిసీ ఏంటి అంటే ఓన్లీ క్లయింట్ సైడ్ మాత్రమే వర్క్ అయిద్ది. అంటే ఆ ఫార్మ్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే ఆ లాజిక్ అప్లై అయిద్ది. సో, యూజరు ఆ ఫార్మ్ మీద చూడలేడు గానీ లిస్ట్ మీద చూడగలుగుతాడు. కానీ ఏసీఎల్ వచ్చేసరికి సర్వర్ సైడ్ మీద అప్లై అవుతుంది. అంటే ఎంటైర్ సర్వర్ మీద అప్లై అవుతుంది. డేటాబేస్‌నే మనం సర్వర్ అంటాం. జస్ట్ జనరిక్ వర్డ్. ఓకే. సో, డేటాబేస్ మీద అప్లై అయిద్ది. అండ్ ఇది ఫార్మ్ మీద కనపడకుండా చేసిద్ది. అండ్ లిస్ట్ మీద కనపడకుండా చేసిద్ది. ఓకే. ఒకవేళ మీరు లెట్స్ సే యూఐ పాలిసీలో ఆ ఫీల్డ్ చూపించండి అని చెప్పి యూఐ పాలిసీలో విజిబిలిటీ ట్రూ పెట్టి
ఓకే. ఏసీఎల్‌లో రీడ్ యాక్సెస్ గనక రిస్ట్రిక్షన్ చేస్తే, ఏసీఎల్‌లో రీడ్ యాక్సెస్ గనక రిస్ట్రిక్షన్ చేస్తే అప్పుడు ఏసీఎల్ఏ పై చేయి సాధించిద్దనమాట. యూఏ పాలిసీలో ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓన్లీ ఏసీఎల్‌లో ఏముందో అదే వర్క్ అయితది. ఎందుకంటే ఇది సర్వర్ సైడ్. ఓకే. ఎప్పటికైనా సర్వర్ సైడే మనకి అల్టిమేట్‌గా విన్నర్ అయితది. ఓకేనా? సో, ఈ కాన్సెప్ట్‌లో ఫీల్డ్ యొక్క విజిబిలిటీ కాన్సెప్ట్‌లో డేటా పాలిసీ అనేది రాదు. ఎందుకంటే డేటా పాలిసీ అనేది ఫీల్డ్ యొక్క విజిబిలిటీని కంట్రోల్ చేయదు. ఇట్ ఓన్లీ కంట్రోల్ రీడ్ ఓన్లీ ఆర్ మ్యాండేటరీ. ఓకే. సో, ఈ విధంగా మనం ఫీల్డ్స్ యాక్సెస్ ఇవ్వాలా? వద్దా? అనేది మన ఏసీఎల్ లెవెల్‌లో రాయాలి. అప్పుడే టేబుల్ లెవెల్‌లో అప్లై అవుతుంది. ఒకవేళ ఫీల్డ్ విజిబిలిటీ కావాలా? వద్దా? అని చిన్న ఫార్మ్ మీద కావాలా? వద్దా? అనుకుంటే యూఏ పాలిసీ రాయాలి. అంతే తేడా. సో, మీకు ఐడియా వచ్చేయాలి. ఒక స్టోరీ ఇచ్చినప్పుడు ఫార్మ్ మీద నాకు ఈ ఫీల్డ్ కనపడకూడదు అంటే యూఏ పాలిసీ రాస్తే సరిపోద్ది. యూజర్‌కి అసలు ఈ ఫీల్డ్‌కి యాక్సెస్సే ఉండకూడదు అంటే ఏసీఎల్ రాయాలి. ఓకే. ఐ విల్ టేక్ ఎ పాజ్ హియర్. ఎనీ డౌట్? ఓకే. ఐ విల్ టేక్ ఇట్ యాస్ ఎ నో. నెక్స్ట్ ఆహ్, ఎండ్ ఇంపర్సనేట్ చేసి ఈసారి మీకు గుర్తుందా నేను చెప్పాను ఫీల్డ్ లెవెల్ ఏసీఎల్ ఆర్ రో లెవెల్ ఏసీఎల్ ఓకే సారీ కాలమ్ లెవెల్ ఏసీఎల్. ఫీల్డ్ లెవెల్ ఏసీఎల్ లో మనం 2 ఆపరేషన్లు మాత్రమే రాయగలం. ఒకటి రీడ్, రెండవది రైట్. క్రియేట్ రాయలేం, డిలీట్ రాయలేం. ఎందుకంటే ఫీల్డ్‌ని క్రియేట్ చేయలేడు, ఫీల్డ్‌ని డిలీట్ చేయలేడు. ఫీల్డ్‌ని చదవగలడు, ఫీల్డ్‌లో ఉన్న వాల్యూని అప్డేట్ చేయలేడు. సో, ఇప్పుడు రైట్ ఆపరేషన్ రాద్దాం. ఓకే. దానికోసం మళ్ళీ మనం ఒకసారి ఏసీఎల్స్‌లోకి వెళ్ళి ఆల్రెడీ రాసిన రీడ్ ఏసీఎల్‌ని ఒకసారి ట్వీట్ చేద్దాం. ఓకే. ప్రస్తుతానికి ఇది ఉంది కదా! ఈ రీడ్ ఏసీఎల్ ఇది క్లిక్ చేసి ఇదే ఏసీఎల్‌ని మనం ఏం చేద్దామంటే ఇక్కడ రైట్ పెడదాం. ఓకే. రైట్ ఆపరేషన్ పెడదాం. ఓకే. రీడ్ బదులుగా రైట్ పెడుతున్నాం. ఓకే. సేవ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ లోడింగ్ వచ్చేసరికి నాది రో లెవెల్‌లో ఇది, ఫీల్డ్ లెవెల్‌లోనేమో ఇది ఫీల్డ్ లెవెల్‌లో రీడ్ యాక్సెస్ డిలీట్ అవుతుంది. ఇంతకుముందు రాసింది. ప్రెజెంట్ రైట్ లెవెల్‌లో కొత్తది యాడ్ అవుతుంది. ఓకే. కంటిన్యూ. సో, కంటిన్యూ చేసిన తర్వాత మళ్ళీ వన్స్ సేవ్ అయిన తర్వాత మనం మళ్ళీ ఇంపర్సనేట్ చేద్దాం. ఇంపర్సనేట్ ఓకే. ఆహ్, అండ్ యారన్ మళ్ళీ అగైన్ హిస్టరీ సీఎస్‌బీ కేస్. ఓకే. ఇప్పుడు ఫీల్డ్ కనపడుద్ది. బికాజ్ మనం రీడ్ యాక్సెస్ ఏసీఎల్ తీసేసాం, డిలీట్ చేసాం కాబట్టి రీడ్ ఏసీఎల్ లేదు ఫీల్డ్ మీద. ఓన్లీ టేబుల్ లెవెల్‌లో ఏసీఎల్ ఉంది. అందువల్ల అన్ని ఫీల్డ్స్ కనపడతాయి. అలాగే గేర్ ఐకాన్‌లో కూడా అతనికి కనపడతాయి. కాకపోతే ఇక్కడ ఒక రికార్డ్ ఓపెన్ చేస్తే మీరు చూస్తే ఈ ఫీల్డ్ రీడ్ ఓన్లీలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎటువంటి ఎడిటబుల్ చేయడానికి ఆప్షన్ ఉండదు. అలాగే లిస్ట్‌లో కూడా మీరు డబుల్ క్లిక్ చేస్తే ఇది ఎడిట్ చేయడానికి లేదు. ఇదైతే ఎడిట్ చేయొచ్చు. ఇది ఎడిటబుల్ ఆప్షన్ ఉంది. దీని మీద రైట్ ఏసీఎల్ ఏం లేదు. ఓకే. దీన్ని క్లిక్ చేస్తే సెక్యూరిటీ ప్రివెంట్స్ రైటింగ్ టు దిస్ ఫీల్డ్ అని ఇలా వస్తుంది. ఓకే. సో, ఈ విధంగా మీరు ఫీల్డ్‌కి ఆహ్, రీడ్ యాక్సెస్ ఆహ్, రీడ్ యాక్సెస్ రిస్ట్రిక్షన్ చేస్తే అతనికి యాక్సెస్ లేకుండా చేస్తే ఎంటైర్ ఫీల్డ్ కనపడదు. ఇట్ విల్ నాట్ విజిబుల్. ఓకే. అలాగే మీరు రైట్ యాక్సెస్ రిస్ట్రిక్షన్ ఇస్తే ఓకే. ఫీల్డ్ విల్ బి విజిబుల్. ఓకే. ఫీల్డ్ విజిబుల్ బట్ బికమ్ రీడ్ ఓన్లీ. ఇలా అయితే. ఒకవేళ మీరు యూఐ పాలిసీ రాసి ఆ ఫీల్డ్‌ని నాన్ రీడ్ ఓన్లీ చేస్తే, నాన్ రీడ్ ఓన్లీ చేస్తే ఏమవుతుందో నాకు రేపు మార్నింగ్ చెప్పాలి. ఒక ఏసీఎల్ రాసి, రైట్ యాక్సెస్ ఇచ్చి, ఆ యాక్సెస్ లేకుండా చేస్తే యూజర్‌కి, మళ్ళీ అదే టేబుల్ మీద యూఐ పాలిసీ రాస్తే అది ఏమవుతుంది? ఓకే. చెక్ చేయండి. ఈ లాజిక్ ఏమవుతుందో ఒకసారి చెక్ చేయండి. ఓకే. సో, ఈ విధంగా మనం టేబుల్ లెవెల్ అండ్ ఫీల్డ్ లెవెల్ రాస్తాం. ఓకే. సో, ఎండ్ ఇంపర్సనేట్ టేబుల్ లెవెల్ వచ్చేసరికి మనకి దాన్నే మనం రో లెవెల్ అంటాం. రో లెవెల్. ఓకే. ఇది ఎంటైర్ టేబుల్‌కి యాక్సెస్ ఉందా లేదా అని చెక్ చేసి, తర్వాత టేబుల్ మొత్తానికి యాక్సెస్ ఉన్నా కానీ ఫీల్డ్ లెవెల్ మళ్ళీ ఈ ఏసీఎల్స్ ఏమన్నా ఉంటే ఇదొచ్చేసరికి కాలమ్స్ అన్నమాట. వీటికి యాక్సెస్ ఉందా లేదా అని చెక్ చేసి, ఈ రెండిటికి ఉంటేనే ఆ యూజర్ ఆ పర్టిక్యులర్ ఫీల్డ్‌ని గాని, ఏదైనా లాజిక్‌ని గాని ఓపెన్ చూడగలడు లేదా యాక్సెస్ తీసుకోగలడు.
ఓకే. సో, మనకి ఒక ఏసీఎల్ ఎగ్జిక్యూషన్ ఆర్డర్ అని ఒక ఇమేజ్ ఉంటుంది. సో, దిస్ వన్. ఇది కొంచెం అగైన్ ఇది అనదర్ ఇమేజ్. కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. జస్ట్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ టు యూ. ఓకే. సో, ఇది ఏంటి అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ యూజర్ యాక్సెస్ అడుగుతారు. ఒక ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఈస్ నథింగ్ బట్ లైక్ చెప్పా కదా! టేబుల్ గాని, రికార్డ్ గాని అన్నమాట. ఆ టేబుల్‌లో ఉన్న రికార్డ్ గాని. ఓకే. ప్రెజెంట్ ఆ టేబుల్ మీద ఎన్ని ఏసెస్ ఉన్నాయో చెక్ చేసేది సిస్టమ్. తర్వాత ఫస్ట్ ఏం చేస్తదంటే టేబుల్ ఏసీఎల్ మ్యాచ్ అయిందో లేదో చెక్ చేస్తది. అంటే ఏదైనా ఏసీఎల్ టేబుల్ లెవెల్‌లో ఉందా? అంటే రో లెవెల్‌లో ఉందా? వితౌట్ ఎనీ ఫీల్డ్ సెలక్షన్. అలాగే ఆ టేబుల్ యాక్సెస్ లేకపోయినా పేరెంట్ టేబుల్ యాక్సెస్ ఉందా అతనికి? అంటే ఇన్సిడెంట్ లేకపోయినా టాస్క్ ఉందా అతనికి? ఎందుకంటే టాస్క్ ఉంటే ఆటోమేటిక్‌గా ఇన్సిడెంట్ వస్తది. తర్వాత ఏదైనా ఏసీఎల్ ఇలా స్టార్‌లో ఉందా? స్టార్ అంటే వైల్డ్ కార్డ్ అనమాట. ఇందులో గూడా మనం ఒక ఏసీఎల్ క్రియేట్ చేస్తే మనం ఏ టేబుల్స్‌కి అయితే రాయకుండా వదిలేస్తామో ఆ టేబుల్స్ అన్నీ స్టార్ కింద కేటగరైజ్ అయి ఉంటది. ఓకే. ఒకవేళ ఈ మూడిట్లో ఏదున్నా కానీ ఆహ్, మ్యాచ్ ఫ ఏది లేకపోతే మ్యాచ్ ఫౌండ్ అయితే ఒకవేళ ఉంటే గనక కిందకెళ్ళిపోయి ఎవాల్యుయేట్ ఏసీఎల్ పర్మిషన్. ఏసీఎల్ పర్మిషన్స్‌ని చెక్ చేస్తది. అంటే టేబుల్ లెవెల్ ఉన్నా, పేరెంట్ టేబుల్‌లో ఉన్న, స్టార్ అనే దాంట్లో ఉన్న ఫస్ట్ వాటి ఏసీఎల్స్ చెక్ చేసింది. అవి పని చేయకపోతే ఫెయిల్ అయిపోతే కిందకెళ్ళిపోయేది. సో, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఏ డయాగ్రామ్ వస్తది అంటే లెట్ మీ గో బ్యాక్ ఇదొస్తది. ఇదొస్తదనమాట. ఇదొస్తది. సో, యూజర్‌కి ఆ ఏసీలు ఉంటే, ఎవాల్యుయేట్ చేసి రోల్ ఉందా, కండిషన్ ఉందా, స్క్రిప్ట్ ఉందా, ఈ 3 ట్రూ అయినయా లేదా, ఒక్కటి ట్రూ అవ్వకపోయినా నో అయితే యాక్సెస్ ఇవ్వడు. మొత్తం ట్రూ అయితేనే ఇక్కడికొస్తది. సో, అంటే ఈ లైన్ నుంచి ఇక్కడికెళ్ళిద్దనమాట యాక్సెస్. ఓకే. సో, తర్వాత ఈ ఇది గూడా పాస్ అయింది. ఇది ఇక్కడి నుంచి ఇది గూడా పాస్ అయింది. అప్పుడు ఆహ్, ఇక్కడ ఇక్కడికొస్తే ఇక్కడొచ్చేసరికి నెక్స్ట్, నెక్స్ట్ ఈ అంటే టేబుల్ లెవెల్ పాస్ అయినప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఫీల్డ్ లెవెల్ పాస్ అవుతుంది. ఫీల్డ్ లెవెల్. ఆ టేబుల్ యొక్క ఫీల్డ్ లెవెల్ ఏసీఎల్స్ ఏమన్నా ఉన్నాయా? పేరెంట్ టేబుల్ మీద ఆ ఫీల్డ్ మీద ఏసీఎల్స్ ఏమన్నా ఉన్నాయా? స్టార్ ఫీల్డ్ మీద ఉన్నాయా? ఆ ఫీల్డ్‌ని స్టార్ పెట్టేసి అంటే ఏ టేబుల్ అయినా అవ్వనివ్వండి ఆ ఫీల్డ్ అయినా ఉందా? టేబుల్ అని పెట్టి స్టార్ ఉందా? పేరెంట్ టేబుల్ అని స్టార్ ఉందా? స్టార్ ఉందా? ఇలా ఏదైనా ఇంకో ఏసీఎల్ ఏమన్నా ఉందా అని చెక్ చేసిద్ది. ఒకవేళ ఏసీఎల్స్ ఉంటే మళ్ళీ ఎవాల్యుయేట్ జరిగిద్ది. అంటే ఇందాక నేను చూపించిన ఇమేజ్ అనమాట. ఓకే. అది పాస్ అయితేనే యాక్సెస్ వస్తది. ఫెయిల్ అయితే రాదు. అంటే టేబుల్ లెవెల్ పాస్ అవ్వాలి. ఓకే. తర్వాత ఫీల్డ్ లెవెల్ పాస్ అవ్వాలి. ఓకే. ఈ 2 పాస్ అయితేనే అతనికి యాక్సెస్ వస్తది. టేబుల్ లెవెల్ పాస్ అయితే ఫీల్డ్ లెవెల్ చెక్ చేసి ఆ పర్టిక్యులర్ ఫీల్డ్ మాత్రమే హైడ్ చేసిద్ది. ఆహ్, లేకపోతే చూపించదు. ఒకవేళ ఆ టేబుల్ మీద ఏసీఎల్స్ లేకపోయినా, ఆ టేబుల్ మీద ఫీల్డ్స్ మీద ఏసీఎల్స్ లేకపోయినా ఆటోమేటిక్‌గా యాక్సెస్ వచ్చేస్తది. సో, ఇట్లాంటి వాటిని మనం ఏమంటామంటే పబ్లిక్ టేబుల్స్ అంటాం. లేకపోతే పబ్లిక్ రికార్డ్స్ అంటాం. పబ్లిక్ రికార్డ్స్ అంటే ఏంటి అంటే ఎవరైనా సరే సర్వీస్ నౌలో రికార్డ్ ఉన్నోళ్ళు, యూజర్ రికార్డ్‌గా ఉన్నోళ్ళు వాళ్ళు యాక్సెస్ చేయగలుగుతారు. ఓకే. అందుకనే మనం టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు కంపల్సరీగా ఎప్పుడైనా సరే కొత్త టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు రోల్ క్రియేట్ చేయమంటారా? వద్దా? అని అడిగిద్ది. మీరు రోల్ క్రియేట్ చేయకపోతే అది అందరికీ విజిబుల్ అయ్యే టేబుల్ అయిపోద్ది సర్వీస్ నౌలో. అందరికి యాక్సెస్ ఉన్న టేబుల్ అయిద్ది. సో, అలా అందరూ యాక్సెస్ చేస్తే అందులో సెన్సిటివ్ డేటా ఉంటే అది కంప్లెయన్స్ వస్తది కాబట్టి ప్రతి టేబుల్‌లో రోల్ క్రియేట్ చేయమంటానికి ప్రిఫరెన్స్ ఇస్తుంది. అది టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు రోల్ అనే ఆప్షన్ యొక్క మెయిన్ లాజిక్. లైక్ ఎగ్జాంపుల్ వేర్ ఇట్ ఈస్ CSV cases, configure table. ఎప్పుడైనా సరే కొత్త టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఎక్కడున్నా సరే ఏ ఏరియా మనం లైక్ ఏ వెర్షన్‌లో ఉన్నా గాని కంట్రోల్‌లోకెళ్ళి ఈ యూజర్ రోల్, ఈ ఏసీఎల్ క్రియేట్ యాక్సెస్ కంట్రోల్ అనేది చూపిస్తుందన్నమాట. బై డిఫాల్ట్‌గా చూపిస్తుంది. ఆటోమేటిక్‌గా మనకు తెలియకుండానే 4 ఏసీఎల్స్ క్రియేట్ అయిపోతాయి. ఓకే. ఇవన్నీ మిగతాయి మనం క్రియేట్ చేసినయి. 4 ఏసీఎల్స్ ఆటోమేటిక్‌గా క్రియేట్ అయిపోతాయి. ఓకే. మనకు తెలీదు బ్యాక్ ఎండ్‌లో ఇయన్నీ జరిగిపోతా ఉంటాయి. అది దీని ఉద్దేశ్యం. ఈ టిక్ యొక్క ఉద్దేశ్యం అది. ఓకే. ఈ టిక్కే పెట్టలేదనుకోండి, ఏసీఎల్స్ క్రియేట్ అవ్వవు టేబుల్ క్రియేట్ అయ్యేటప్పుడు. అలాగే ఆహ్, తర్వాతొచ్చేసరికి ఈ టేబుల్ యాక్సెస్ అందరికీ ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడు లెట్ మీ టేక్ ఎ పాజ్. ఎనీ డౌట్స్ ఆన్ దిస్ వన్? ఈ ఈ డయాగ్రామ్ గాని. యాహ్! ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నిన్నట్లాగానే యాక్సెస్ అనలైజర్ చేద్దాం.
యాక్సెస్ అనలైజర్ చేసి అతను మన యారన్ ఉన్నాడు కదా, యారన్కి ఆ ఏసీఎల్ ఏమైనా రిస్ట్రిక్షన్ చేస్తుందని చూద్దాం. నిన్న ఓన్లీ టేబుల్ లెవెల్ చూసాం, ఇప్పుడు ఫీల్డ్ లెవెల్ కూడా చూద్దాం. సో యూజర్ వచ్చేసరికి యారన్, టేబుల్ వచ్చేసరికి సిఎస్వి, అండ్ రికార్డు మనం రికార్డ్ ఇవ్వచ్చు. సిస్టంలో ఉన్న రికార్డ్స్ అన్ని మనం ఇవ్వచ్చు. ఇచ్చి ఫీల్డ్ వచ్చేసరికి నెంబర్. ఓకే, ఎవాల్యుయేట్ యాక్సెస్ కొట్టచ్చు. ఎవాల్యుయేట్ యాక్సెస్ కొట్టినప్పుడు ఇప్పుడు నిన్న రో లెవెల్లో ఏసీఎల్స్ ఇచ్చింది కదా, ఇప్పుడు ఫీల్డ్ లెవెల్లో ఏసీఎల్స్ వస్తాయి అన్నమాట. వీటిలో నథింగ్ బట్ వీటిలో ఏది బ్లాక్ ఉన్నా కానీ మనం సంథింగ్ యాక్సెస్ మిస్సింగ్ అని అంటాం. సో రీడ్ యాక్సెస్ ఉంది, లిస్ట్ ఎడిట్ ఇవన్నీ ఉన్నాయి, బట్ రైట్ చూడండి, రైట్ బ్లాక్లో. సో వెంటనే మీరు రైట్ మీద క్లిక్ చేస్తే, ఓకే, రైట్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మొత్తం 3 ఏసీఎల్స్ ఉన్నాయి. అంటే రైట్కి సంబంధించి కానీ ఆ టేబుల్కి సంబంధించి కానీ 3 ఉన్నాయి. ఇక్కడ మీరు గమనిస్తే ఏసీఎల్ అప్లై టు టేబుల్ అని ఉంటుంది, ఏసీఎల్ అప్లై టు ఫీల్డ్ అని ఉంటుంది. ఏసీఎల్ అప్లై టు టేబుల్ అంటే రో లెవెల్ ఏసీఎల్స్ అని అర్థం. రో లెవెల్ ఏసీఎల్స్లో ఇక్కడ చూడండి, ఒకటి పాస్ అయింది, ఒకటి స్కిప్ అయింది. అంటే ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు మీకు టేబుల్ మ్యాచ్ అయితే ఏసీఎల్స్లో ఎవాల్యుయేట్ యాక్సెస్ చేసినప్పుడు 3-4 ఏసీఎల్స్ ఉన్నాయనుకోండి, ఆ టేబుల్ మీద 3-4 ఏసీఎల్స్ ఉంటే ఒక్క ఏసీఎల్ పాస్ అయినా చాలు. ఓకే, ఒక్క ఏసీఎల్ పాస్ అయినా చాలు. లెట్సే మీ దగ్గర ఒక ఫీల్డ్ ఉంది, మీ దగ్గర ఒక టేబుల్ ఉంది. అందులో మీరు 2 ఏసీఎల్స్ టేబుల్ లెవెల్ రాశారు, 2 ఏసీఎల్స్ టేబుల్ లెవెల్ రాశారు, టేబుల్ లెవెల్. ఓకే, మీరు యూజర్కి ఒక రోలే ఇస్తున్నారు. ఈ 2 ఏసీఎల్స్లో 2 రోల్స్ ఉన్నాయి, రోల్ ఏ, రోల్ బి అని 2 ఏసీఎల్స్ ఉన్నాయి. ఓకే, మీరు యూజర్కి ఈ రోల్ ఇచ్చినా ఇందులో ఒక ఏసీఎల్ పాస్ అయింది, ఈ రోల్ ఇచ్చినా ఇందులో ఒక ఏసీఎల్ పాస్. ఒక ఏసీఎల్ పాస్ అయితే ఆటోమేటిక్గా సెకండ్ది స్కిప్ అవుతుంది అనమాట. ఓకే, ఆటోమేటిక్గా సెకండ్ది స్కిప్ అయిపోయింది, బికాజ్ ఆల్రెడీ పైన పాస్ అయింది కాబట్టి. మీరు ఇక్కడ చూస్తే మన యారన్ అబీకి సిఎస్బి కేస్ రీడ్ అనే రోల్ ఉండటం వల్ల ఈ ఏసీఎల్ అతనికి పాస్ చేసి, ఈవెన్ తో అతనికి U_CSB కేస్ యూజర్ లేకపోయినా ఆ రోలు అది స్కిప్ అయిపోయింది. ఓకే, సో దీనివల్ల మనకి ఏమర్థమైంది అంటే, ఒకవేళ యూజర్కి టేబుల్ మీద యాక్సెస్ లేకపోతే, అంటే నథింగ్ బట్ ఈ 2 రోల్స్ లేకపోతే, రోల్ ఏ, రోల్ బి లేకపోతే, అతనికి ఈ రోల్స్ ఇవ్వటం కుదరకపోతే ఒక కొత్త కస్టమ్ రోల్ క్రియేట్ చేసి అందులో టేబుల్ లెవెల్ ఏసీఎల్ రాసి ఆ ఏసీఎల్లో ఈ రోల్ని యాడ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఏసీఎల్ నుంచి అతనికి యాక్సెస్ వస్తుంది, ఇటు నుంచి రాదు. ఇది నథింగ్ బట్ ఎలా చెప్పాలి అంటే మీకు, మన మనకి మనకి ఒక పెద్ద హాల్ ఉందనుకోండి, ఆర్ సినిమా థియేటర్ అనుకోండి. సినిమా థియేటర్‌లో మనం బాల్కనీ నుంచైనా రావచ్చు, లేకపోతే కుర్చీ ఏరియా వైపు ఉన్న గేట్ నుంచైనా రావచ్చు. లేకపోతే ఫస్ట్ ఫ్లోర్ నుంచైనా వెళ్ళి యాక్సెస్ అవ్వచ్చు. ఏంటి, మన దగ్గర టికెట్ ఉంటే. అది ఏ టికెట్ అనేది థియేటర్ వాడికి ఈజ్ నాట్ నీడెడ్. మీ దగ్గర ఆ లోపలికి వెళ్ళటానికి టికెట్ ఉందా లేదా, అది ఈ పాత్‌లోదా సంబంధం లేదు. సేమ్ ఇలాగే ఈ టేబుల్ యాక్సెస్ అవ్వాలంటే నెంబర్ ఆఫ్ ఏసీఎల్స్ ఉంటాయి టేబుల్ లెవెల్. అందులో ఒక్క ఏసీఎల్ పాస్ అయినా మీరు ఇందులోకి వెళ్ళిపోవచ్చు, మిగతా వాటితో సంబంధం లేదు. ఓకే, సో తర్వాత ఇది ఓకే. తర్వాత ఈ బ్లాక్ ఏంటి అంటే, మీరు చూస్తే ఇది బ్లాక్ టేబుల్ లెవెల్ కాదు, ఫీల్డ్ లెవెల్ అనమాట. ఓకే, అందుకోసం ఇలా ఫీల్డ్ లెవెల్లో ఉంటుంది. ఇది మనం ఓపెన్ చేసి చూడొచ్చు. అంటే అతను రైట్ చేయలేకపోతున్నాడు టెంపర్ అనే ఫీల్డ్ని ఈ ఫీల్డ్ లెవెల్ ఏసీఎల్ వల్ల అని అర్థమైంది, బ్లాక్ అయింది. సో ఎక్కడ బ్లాక్ అయిందని కూడా చూపిస్తుంది, రోల్ బ్లాక్ అయింది అంటే ఈ రోల్ లేదని అర్థం. ఓకే, సో రోల్ ఒకవేళ పాస్ అయితే ఇలా చూపిస్తుంది, రోల్ ఒకవేళ స్కిప్ అయితే ఇలా చూపిస్తుంది. రోల్ పాస్ అయినా కానీ ఈ కండిషన్ పాస్ అవ్వాలి మనకి. ఓకే, అలాగే స్క్రిప్ట్ పాస్ అవ్వాలి. ఓకే, అవి పాస్ అవ్వకపోతే మాత్రం మనకి యాక్సెస్ ఉంటుంది, అది వేరే సినారియో. ఓకే, సో ఈ విధంగా మనం ఫీల్డ్ లెవెల్ ఏసీఎల్స్ని కూడా మనం యాక్సెస్ అనలైజర్లో చెక్ చేయొచ్చు. సో లెట్స్ మీ గో బ్యాక్ టు వన్ ఆఫ్ ద ఏసీఎల్ అగైన్. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే అరణబీకి లెట్స్ గో బ్యాక్ అండ్ లెట్స్ సి. ప్రజెంట్ దీన్ని డియాక్టివేట్ చేస్తున్నా, అంటే అరణబీకి అంత యాక్సెస్ వచ్చేది డియాక్టివేట్ చేస్తున్నా ప్రజెంట్. సో మనం మళ్ళీ ఒకసారి సిఎస్బి టేబుల్కి వెళ్ళి రైట్ యాక్సెస్ ఉంది కదా, రైట్ యాక్సెస్ విచ్ క్రియేటెడ్ ఓల్డెస్ట్, ఇది ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం కండిషన్ లాజిక్ వాడదాం. అంటే మనం కండిషన్ చెక్ చేయలేదు కదా, కండిషన్ ఏసీఎల్ చెక్ చేద్దాం. మనం రోల్ బేస్డ్ చేసాం, ఇప్పుడు కండిషన్ బేస్ చేద్దాం. ఓకే, కండిషన్ బేస్ ఏంటి అంటే,
యూజర్ రోల్ ఉంది. కానీ ఆ రికార్డ్‌ని మోడిఫై చేయాలి అంటే, ఆ రికార్డ్‌లో వాల్యూ కరెక్ట్‌గా ఇదే ఉంటేనే అతను మోడిఫై చేయగలడని అర్థం. అంటే ఇదే కండిషన్ అన్నమాట. ఓకే. సో, ఇప్పుడు ఇది రికార్డు రైట్ లెవెల్ యాక్సెస్. ఓకే. ఐ థింక్ ఐ డోంట్ దిస్ వన్. సారీ దిస్ వన్. ఓకే. రైట్ యాక్సెస్, సీఎస్‌బీ కేస్ లెవెల్, టేబుల్ లెవెల్, నాట్ ఫీల్డ్ లెవెల్. కిందకొస్తే ఈ రోల్ యూఎస్‌బీ కేస్ యూజర్ రోల్. ఓకే. ఐ థింక్ నాట్ దిస్ వన్. ఐ నీడ్ టు ఓపెన్ అనదర్ రైట్ రోల్. ఇది ఆల్రెడీ యూజర్‌కి యాక్సెస్ ఉంది. రైట్. మ్యాచింగ్. ఇది అవసరం లేదు. 16 ఇదా? అప్డేటెడ్. ఇది. సో, అరనబీకి ఈ రోల్ యాక్సెస్ ఉంది. రైటు టేబుల్ లెవెల్, ఎంటైర్ టేబుల్ లెవెల్ రైటు. సో, ఇప్పుడు మనం ఏసీఎల్‌లో నేను చెప్పా కదా! ఇమేజ్‌లో ఫస్ట్ రోల్ చెక్ చేసిద్ది. రోల్ పాస్ అయితే కండిషన్ చెక్ చేసిద్ది. సో, కండిషన్ అనేది ఇక్కడ ఉంటది. ఇక్కడ 2 ఉంటాయి. ఇది సెక్యూరిటీ అట్రిబ్యూట్ కండిషన్ దీన్ని వదిలేసేయండి. ఇది కొత్తగా వచ్చిన ఫీచర్. అది లేటెస్ట్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. యూ కెన్ ఇగ్నోర్. నెక్స్ట్ డేటా కండిషన్. డేటా కండిషన్ అంటే టేబుల్‌లో ఉన్న ఫీల్డ్స్ యొక్క కండిషన్. ఓకే. యాస్ ఆఫ్ నౌ మన టేబుల్‌లో 3 రికార్డులు ఉన్నాయి. ఇక్కడ క్లిక్ చేస్తే ఆ 3 రికార్డులు మనకు చూపిస్తాయి. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే నంబర్ నంబర్ ఎంప్టీ ఉంది కదా! ఈ రికార్డు ఎవరు ఎడిట్ చేయకూడదు. అంటే సంథింగ్ క్రియేట్ అయిపోయింది బై డిఫాల్ట్‌గా. దీన్ని ఎవరు ఎడిట్ చేయకూడదు. ఓకే. సో, మిగతా ఈ రెండిటిని ఎవరైనా ఎడిట్ చేయొచ్చు. ఓకే. సో, అంటే నంబర్ ఎంప్టీ అని ఉంది కదా! దీన్ని ఎవరు ఎడిట్ చేయకూడదనమాట. దీన్ని ఎడిట్ చేయకూడదు. ఓకే. సో, దానికోసం ఇక్కడికొచ్చి ఇక్కడ నంబర్ అనే ఫిల్టర్ తీసుకొని ఈజ్ నాట్ ఎంప్టీ అని పెడతాను. ఈజ్ నాట్ ఎంప్టీ అని పెట్టి ఇది రిఫ్రెష్ చేస్తే చూడండి కౌంట్ తగ్గిపోయింది. ఎందుకంటే ఈ మొత్తం మూడిట్లో ఈ 2 మాత్రమే మీరు ఏసీఎల్ ద్వారా అప్డేట్ చేయగలరు. ఆర్ రైట్ యాక్సెస్ వస్తుంది మీకు అని అర్థం. ఓకే. ఫస్ట్ రోల్ పాస్ అవ్వాలి. రైట్ టికెట్ మీద రైట్ చేయాలి అంటే అలాగే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఓకే. సో, ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తాను. సేవ్ చేసేటప్పుడు మనకి ఇది సేవ్ అయిన తర్వాత ఇప్పుడు అరనాబీతో ఇంపర్సనేట్ అవుదాం. ఓకే. అరనాబీలోకి ఇంపర్సనేట్ అవుదాం. లెట్ మీ గో హియర్ అండ్ ఇంపర్సనేట్ అరనాబీ. అండ్ గో టు సిఎస్బి కేసెస్. ఇప్పుడు సిఎస్బి కేసెస్కి వస్తే ఇతను ఈ ఎంటీ ఉన్న నెంబర్ని చూడగలుగుతున్నాడు అండ్ మిగతా 2 కూడా చూడగలుగుతున్నాడు. ఇప్పుడు ఈ రికార్డ్‌ని మనం ఎడిట్ చేద్దాం. ఈ రికార్డ్ ఓపెన్ చేసి 2 బదులు 5 పెడతాను. టెస్ట్ బదులు టెస్ట్ 5 పెడతాను. అప్డేట్ కొడతాను. అది అప్డేట్ అయింది. ఓకే. ఇప్పుడు ఈ రికార్డ్ చూస్తాను. ఈ రికార్డ్‌లో 3 బదులు 4 పెడతాను. టెస్ట్‌లో 3 బదులు టెస్ట్ 4 పెడతాను. అప్డేట్ కొడతాను. ఇది అప్డేట్ అయింది. ఇప్పుడు ఇది చూద్దాం. ఎంప్టీ నెంబర్ ఉన్నది. ఇది క్లిక్ చేద్దాం. ఓకే. ఓకే. ఇది కూడా వస్తుందా ఇతనికి? బేసికల్‌గా రాదు. లెట్ మీ చెక్. ఎస్‌ఎల్ నాట్ ఎంప్టీ మాత్రమే చేయాలి. ఇది యాక్చువల్‌గా రైట్ రాకూడదు అతనికి. ఓకే. లెట్ మీ సీ. మేబీ క్యాష్ ఇష్యూ ఉంటది. లెట్ మీ సెలెక్ట్ యాక్సెస్ అనలైజర్ ఎండ్ ఇంపర్సనేషన్. అసలు అతనికి ఎడిటబుల్ ఎక్కడి నుంచి వస్తుందో ఒకసారి చూద్దాం. మన డిఫరెంట్ ఏసీఎస్ రాసాం కదా! మేబీ వాటి వల్ల కూడా అతనికి యాక్సెస్ ఉండుండొచ్చు. లెట్ మీ చెక్. ఎంప్టీ రికార్డ్‌కి రైట్ యాక్సెస్ ఉందేమో అది. కానీ మనం ఇక్కడ ఎంప్టీ రికార్డ్‌కి రోల్ ఇవ్వాలి అండ్ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఈ 2 సాటిస్ఫై అయితేనే అతను యాక్సెస్ చేయగలుగుతారని రాశాను. హుహు. టేబుల్ ఈజ్ సిఎస్బి అండ్ ద ఫీల్డ్ ఈజ్ నాట్ నీడెడ్. టేబుల్ లెవెల్ కాబట్టి ఇది. ఓకే. ఇందులో రైట్ పాస్ అయ్యారు. ఓకే. సిఎస్బి కేస్ రీడ్. ఓకే. ఐ థింక్ మనం కండిషన్ స్కిప్ అయింది. షుడ్ నాట్ బి స్కిప్డ్. స్కిప్ అయ్యాం. లెట్ మీ చెక్. ఇదేనా ఏసీఎల్ చూద్దాం.
ఓకే. ఇది వేరే ఏసీఎల్. అది వేరే ఏసీఎల్. ఓకే. దీనికి రాద్దామనుకో. ఐ థింక్ అది వేరే దాని వల్ల వచ్చుంటది. నంబర్ ఈస్ నాట్ అండ్ సేవ్. ఓకే. సో, ఇప్పుడు మళ్ళీ అతన్ని ఇంపర్సనేట్ చేద్దాం. ఇంపర్సనేట్ హిస్టరీ CSV cases. లెట్ మీ ఓపెన్ దిస్ అండ్ సీ ఇతనికి యాక్సెస్. ఇందాక వేరే ఏసీఎల్ని మనం మోడిఫై చేసాం. సో నెంబర్ ఎంటీ ఉన్నది, ఇతనికి రైట్ యాక్సెస్ ఉండదు అనమాట. ఓకే. సో ఇతను ఇక్కడ చేయలేడు అండ్ ఇక్కడ ఎడిటబుల్ చేయలేడు, దీన్ని కూడా చేయలేడు, దీన్ని కూడా చేయలేడు. సో ఈ విధంగా మనం ఒక పర్టికులర్ ఏసీఎల్ అనేది రాసి మనం ఓకే. సో మనం ఈ కండిషన్ బేస్ చేసుకోవాలి, అంటే రోల్తో పాటు కండిషన్ అనమాట. రోల్ పాస్ అయినంత మాత్రం సరిపోదు, కండిషన్ కూడా మనకి సాటిస్ఫై అవ్వాలన్నమాట. సో రోల్ ఒక్కటే కాదు, కండిషన్ కూడా మనకి సాటిస్ఫై అవ్వాలి. అప్పుడు మాత్రమే యూజర్ యాక్సెస్ అనేది కంట్రోల్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ రాసిన రైట్ కాకుండా రీడ్ రాసామనుకోండి, ఇక్కడ రీడ్ రాసి ఇదే కండిషన్ పెట్టామనుకోండి, అసలు ఎంటైర్ రికార్డే కనపడదు, ఎంటైర్ రికార్డే అతనికి కనపడదు. బట్ మోస్ట్లీ ఇట్లాంటి కండిషనబుల్ రైట్ యాక్సెస్ ఫీల్డ్ మీదే ఉంటాయి తప్ప వీటి మీద ఉండవు. ఓన్లీ ఫీల్డ్ మీద ఉంటాయి తప్ప ఎంటైర్ టేబుల్ మీద ఉండదు. అంటే ఆ రో కనపడకుండా అయితే చేయదన్నమాట సిస్టమ్. ఓకే. ఒకవేళ అతను అదే మనం రీడ్ యాక్సెస్ ఇచ్చామనుకోండి, లెట్స్ సే ఐఎమ్ గోయింగ్ టు గివ్ రీడ్ లాజిక్ కూడా అలానే ఇస్తే మనం ఏది మోడిఫై చేసామో అది చేసి రైట్ బదులుగా రీడ్ ఇస్తే దీనికి రైట్ బదులుగా రీడ్ ఇస్తే ఓకే, రైట్ బదులుగా రీడ్ ఇచ్చి సేవ్ చేస్తే ఓకే, రో లెవెల్లో రైట్ యాక్సెస్ పోయి రీడ్ యాక్సెస్ వస్తుంది, సేవ్. అండ్ ఇప్పుడు లెట్ ఇప్పుడు మళ్ళీ అతను ఇంపర్సనేట్ చేస్తే CSV కేసెస్లోకి వెళ్తే ఓకే, ఐ థింక్ మళ్ళీ ఇంకో ఏసీలు చేస్తున్నాను, వేరే ఏసీలు చేస్తున్నా. యాక్చువల్గా ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంటి అంటే ఈ ఎంటైర్ రికార్డ్ అనేది అతనికి కనపడదు, రీడ్ యాక్సెస్ కాబట్టి ఎంటైర్ రికార్డ్ కనపడదు. అండ్ ఒకవేళ ఆ రికార్డ్ని ఆల్రెడీ ఓపెన్ చేసి రిఫ్రెష్ చేస్తే సెక్యూరిటీ కన్స్ట్రక్ట్స్ అని వస్తుంది. ఓకే, యాజ్ ఆఫ్ నో ఓకే, ఇది అప్డేట్ అవ్వలేదు, వేరే ఏసీలు అప్డేట్ చేసి మై బ్యాడ్. ఓకే. సో ఒకసారి మీరు ఈ లాజిక్ని మీరు అప్లై చేయండి. ఓకే, ఒక టేబుల్లో రీడ్ యాక్సెస్కి కండిషన్ యాడ్ చేయండి, రోల్తో పాటు కండిషన్ యాడ్ చేయండి. కండిషన్ చేసిన తర్వాత ఆ రికార్డ్ కనపడుతుందో లేదో చూడండి. ఓకే. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఏసీఎల్. ఓకే, ఇది చూడటానికి కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఎస్, ఇది కాంప్లికేటెడే. అండ్ యాక్సెస్ అనలైజర్ ఉంది కాబట్టి చాలా వరకు ఈజీగా డీబగ్ చేయొచ్చు. బట్ ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఈ ఎగ్జిక్యూషన్ ఆర్డర్ అండ్ ఏసీఎల్ ఎవాల్యూషన్ ఆర్డర్ ఇవన్నీ మనకి ఐడియా ఉండాలి. ఓకే. ఎనీ క్వశ్చన్స్? Okay, No, I will take it as